జాబ్ రావాలంటే కోర్సుని చూజ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో రైట్ ఆ కోర్సులో స్టిక్ ఆన్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక మిస్టేక్ చేస్తారు గైస్. ఏంటంటే ఆ మిస్టేక్ కోర్సు జాయిన్ అయిన తర్వాత కొన్ని డేస్ ఆ కోర్స్ నేర్చుకొని కొంత టైం దాని మీద స్పెండ్ చేసి ఆల్మోస్ట్ కొంతమంది 6 months లేదా 1 year దాని మీద స్పెండ్ చేసి ట్రై చేయకుండా దాని మీద ట్రైల్ చేయకుండా జాబ్ కొట్టకుండా ఏం చేస్తారంటే ఇంకొక కోర్సుకి మూవ్ అవుతుంటారు అనమాట. మరి దాని మీనింగ్ ఏంటి? ఇంకో కోర్సుకి వెళ్తున్నాడంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాడు ప్రిపరేషను, క్లాసెస్కి వెళ్ళటం, ప్రిపేర్ అవ్వడం అని మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తాడు. మరి అక్కడైనా ఆగుతాడా అనేది వచ్చింది. ఓకే, ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చాడు. అమీర్పేట్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏమైతే కోర్సెస్ ఉన్నాయో అన్నీ నేర్చుకున్నాను నేను, నాకు జాబ్ రాలేదు. మీ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అని క్వశ్చన్ వేశారు. రాదు అని చెప్పా. అంటే ఎందుకు రాదు? ఆ స్టూడెంట్కి జాబ్ వచ్చేదనుకుంటే ఇంతకుముందు ఎప్పుడో వచ్చేది. కోర్స్ అనేది ఎప్పుడు కూడా నువ్వు నేర్చుకునే టైంలో పర్ఫెక్ట్గా 100% నీ దగ్గర ఉన్న టైంని స్పెండ్ చేసి ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకుంటే, ఒక కోర్స్ నేర్చుకుంటేనే ఏ కోర్స్ నేర్చుకున్నా అది ఎంత కష్టమైనా ఎంత సింపుల్ అయినా, అది కోడింగ్ అయినా నాన్ కోడింగ్ అయినా, నీ దగ్గర ఉన్న 100% టైం దాన్ని స్పెండ్ చేసి ఎఫర్ట్స్ దాన్ని స్పెండ్ చేసి నీకు బర్నింగ్ డిజైర్ ఉంటే జాబ్ అనేది ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు వస్తుంది.